అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. ఏంటి చీకటిగా ఉందనుకుంటున్నారా? మధ్యాహ్నం 12 అవుతుందనమాట. ఇంట్లో ఎవరు లేక లైట్లు వాడడం తక్కువయిందనమాట. ఈరోజు నేను చేసే పనులు ఒక మంచి వీడియోగా మీకు చూపిద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. ఎందుకు కుదరలేదనేది చెప్తాను. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలని ఏం లేదు కదా! జరగకపోయినా ఏం బాధ లేదు అనే నిశ్చయంతో ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటాననమాట. సరే, ఈ డ్రెస్సులైతే ఆల్టరేషన్‌కి వచ్చాయండి. అంటే రెడీమేడ్ డ్రెస్సులు నాకు స్టిచెస్ వేయడానికి ఇచ్చారనమాట. 2 అయితే నేనే కుట్టాను. మిగతావి స్టిచెస్ వేయమని ఇచ్చారనమాట. అయితే ఇంకా పిల్లలకి ఈరోజు రైస్ తర్వాత మసూర్ దాల్ ఉంటది కదా! అది పెట్టమన్నారు. కానీ మసూర్ దాల్ ఎప్పుడూ నేను పిల్లలు తినలేదు, వండలేదు నేను. అందుకోసమని తింటారో లేదో అని చెప్పి నార్మల్ పప్పు చేసేసి కందిపప్పు, బాస్మతి రైస్ అయితే బాక్స్‌గా పెట్టాననమాట. ఇంకా కొంచెం రేషన్ అయితే తీసుకున్నవి డబ్బాలో రీఫిల్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే అండి, అంటే ఇది చిన్న టిప్ అనుకున్నా ఓకే, లేదంటే చాలామంది ఇది ఫాలో అవుతారేమో నాకైతే తెలీదు. నేనేం చేస్తానంటే డబ్బా అయిపోయిన తర్వాత అది మళ్ళీ కడిగేసి అప్పుడు రీఫిల్ చేస్తాననమాట. అలాగే పెట్టేసామనుకోండి, ఇలా సంక్రాంతి అప్పుడు పండగలకి పబ్బాలకి ఒకేసారి వేసుకొని అవి తోముకోవాలంటే పెద్ద కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు అయిపోయిన రేషన్ డబ్బాల్లో మళ్ళీ కడిగేసుకుని దానిలో రీఫిల్ చేసుకుంటే అంటే కొంచెం ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం అన్నమాట. నేనైతే అలా చేస్తాను. ఆ డబ్బాని కడిగేసిన తర్వాత మళ్ళీ వేసేసాను అనమాట. శనగపప్పు వేసాను ఇప్పుడు. ఇంకా పిల్లలు వచ్చేసరికి మార్నింగ్ రైస్ తినరు కాబట్టి రైస్ అయితే తినరు. మధ్యాహ్నం మళ్ళీ పప్పే యాజ్ యూజువల్గా పెడితే ఏం తింటారు, తినరు కదా! అందుకోసం అని చెప్పి నేను ఇంకేదైనా చేద్దామని హెల్తీగా కొంచెం చేద్దామని చేస్తున్నాను అనమాట. పాస్తా చేస్తాను. ఏదో చిన్నజీయర్ స్వామి గారు చెప్పినట్టు తినడం వస్తే బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టే అంటారు. అలాగే వంట చేయడం కూడా నేర్చుకుంటే చాలా రకాలుగా వండుకోవచ్చు మనకి నచ్చినట్టు. అది నేను నమ్ముతాను అనమాట. నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడైతే హెల్దీ వర్షన్లో పాస్తా చేస్తాను. పాస్తా అంటేనే అన్హెల్దీ కదా! అందులోనే హెల్దీ ఏంటి అంటే కానీ వెజిటేబుల్స్ వేసుకోవడం, కాస్త ప్రాసెస్ మార్చుకోవడం, ఇలాంటివన్నీ ఇంకా హెల్దీ ఆప్షన్లోనే తీసుకోవాలి, తప్పదు. అంటే పిల్లలకి ఇలాంటివి నాకు పెద్దగా పెట్టడం ఇష్టం ఉండదు. కానీ ఒకసారి అలవాటు అయిన తర్వాత పిల్లలకి దాన్ని మాన్పించడం కంటే ఏదో అకేషనల్గా ఎప్పుడైనా ఒకసారి పెట్టుకుంటే పర్వాలేదు అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా పిజ్జాలు తింటున్నాము, బర్గర్లు తింటున్నారు పిల్లలు. వాటితో పోలిస్తే హోమ్ మేడ్ అనేది కొంచెం మంచిదే కదా! ఏమంటారు? కొంచెం సాలడ్ కూడా పెడతాననమాట. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే కొత్తగా పిల్లలు పుట్టినప్పుడు తెలియని వాళ్ళైతే కొంచెం తెలుస్తుందని చెప్తున్నాను. కానీ ఎప్పుడు మనం మైదా పెట్టినా ఏం పెట్టినా వెజిటేబుల్స్ ఎక్కువ పెట్టాలి. అప్పుడు ఏంటంటే ఆ మైదా మన లోపల ఉన్న గట్టికి అంటుకోకుండా ఆ వెజిటేబుల్లో ఉన్న ఫైబర్ ఏం చేస్తుందంటే దాన్ని రిమూవ్ చేసేస్తూ ఉంటుంది. సో నేను ఇప్పుడు పాస్తాలో కొన్ని మిల్ మేకర్ వేస్తున్నాను చూడండి. ఇది కొంచెం ప్రోటీన్ కోసం అని చెప్పి మిల్ ఇది లెటస్ అండి. ఇది మన నార్మల్ బర్గర్‌లో ఉండేదనమాట. ఇది వేసేస్తే అంటే ఇది కట్ చేయకుండా వేయకపోయినా సరే మా పిల్లలైతే తినేస్తారు. పాస్తా ఉడికిన తర్వాత నేను స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకుంటాను. ఇంక ఇందులో పెద్ద మసాలాలు ఉండవు. ఆల్రెడీ టమాటా ఇంకా క్యారెట్ ప్యూరీ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇదిగో ఇప్పుడు వేస్తున్నాను. వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ముందు పెట్టానేమో అనుకుని చెప్తున్నాను, కానీ లేదు, ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇందులో టమాటా, క్యారెట్, గ్రీన్ పీస్, ఆనియన్ ఇవి వాడుతున్నాను. వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగా, ఫ్లేవర్ బాగుంటుందని. ఇప్పుడు ఇది ఈ క్యారెట్ను తర్వాత ఈ టమాటో ప్యూరీ చేసేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ పిల్లలు తీసి పెట్టే అవకాశం ఉంటుంది కదా, అందుకోసమని అందులో వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఈ క్యారెట్ కూడా అందులో వేసేసి గ్రైండ్ చేసేస్తాను. కొంచెం కలరు బాగుంటుంది, రెడ్ కానీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా వైట్ సాస్ పాస్తా చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ వైట్ సాస్ పాస్తాలోని మనం ఈ బ్రోకలీ అలాంటి కూరగాయలు వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. అందుకోసం నేను
స్పైసీ పాస్తా అంటే రెడ్ కలర్ పాస్తాయే చేస్తున్నాను ఇప్పుడు. కొంచెం గ్రీన్ పీస్ ఎక్కువ వేసానండి, ఎందుకంటే ఈ సీజన్ మాకు గ్రీన్ పీస్ బాగా దొరుకుతాయి. 2 కేజీలు 50 రూపాయలకి, కేజీ 25 రూపాయలకి కూడా దొరుకుతాయి అన్నమాట. సో కొంచెం అస్సలైన ట్రిక్ ఏంటంటే ఇందులో ఆ టొమాటో క్యారెట్ పేస్ట్ అనేది చాలా బాగా ఉడికిపోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. అది మాత్రం అస్సలు టేస్ట్ మనం తినలేం. అందులో కొంచెం ఉప్పు కారం వేసాను, కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను అనమాట. కొంచెం ఒరిగానో కూడా వేసాను. ఒరిగానో వేస్తే ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు పాస్తా ఇంకా మిల్ మేకర్ ఉడకపెట్టింది అందులో వేసేస్తున్నాను అనమాట. చలికాలం బాగా మాకు కూరగాయలు తక్కువ రేటుకు దొరుకుతాయండి. అంటే గ్రీన్ పీస్ అయితే వచ్చేసి మాకు ఈ బఠానీలు 2 కేజీలు 50 రూపాయలకి అలా దొరుకుతాయి. ఇంకా కొత్తిమీర కూడా కట్ట 5 రూపాయలు 10 రూపాయలు అలా దొరుకుతాయి అన్నమాట. అంటే నాకు తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే నేను మా ఊర్లో పెళ్లి కాకముందు ఉన్నప్పుడు ఊర్లో ఎక్కువ అనిపించేవి రేట్లు. ఇక్కడ ఈ సీజన్ వచ్చేసరికి మాత్రం తక్కువ. తర్వాత మాత్రం అంటే ఎండాకాలం వర్షాకాలం అయితే కూరగాయలు బాగా రేట్లు ఎక్కువనే ఉంటాయి ఇక్కడ కూడా. ఇప్పుడు వచ్చింది కరెంటు. ఇప్పుడు కుట్టేసి ఎలాగైనా పిల్లలు వచ్చేసరికి ఇంకా నేను ఈ డ్రెస్ కంప్లీట్ చేసేస్తాను. కంప్లీట్ చేయకపోయినా ఏమి ఇబ్బంది లేదు, కానీ కంప్లీట్ చేసేస్తే కొంచెం మిషన్ పక్కకు పెట్టేసి పిల్లల్ని చూడడానికి అవుతుంది కదా. అందుకని వాళ్ళు వచ్చిన తర్వాత నేను మిషన్ మీద కూర్చున్నాను అనుకోండి, వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫోన్లు తీయడం అది చేస్తారనమాట. సో ఇది ఇలా లెటర్స్ కింద వేసేస్తాను, కొంచెం బాగుంటుంది చూడడానికి, ఫ్యాషనబుల్గా కనిపిస్తుంది. లేకపోతే ఏం లేదు కానీ పర్లేదు. కానీ ఇలా పాస్తా వేసేసుకుంటున్నాను అనమాట. సో మా పెద్ద పాప ఫస్ట్ వచ్చింది కాబట్టి పెద్ద పాపకి ఇచ్చేస్తాను. చిన్న పాప వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈరోజు వ్లాగ్ చేయలేకపోయానో చెప్తాను ఉండండి. ఇదిగో ఇది నేను కుట్టిన డ్రెస్ అనమాట. టాప్స్ 2 స్లీవ్లెస్ కుట్టమన్నారు, అవి నేను కుట్టాను. ఇదిను ముందు చూసారు కదా, అదిను అనమాట నేను కుట్టినవి, మిగతా ఆల్టరేషన్వి. సో చిన్న పాపని తీసుకురావడానికి వచ్చానమాట. ఎలక్షన్ కదండి, ఇంతకు ముందంతా గుర్తులేని పనులు రాజకీయ నాయకులకి ఎలక్షన్స్ ముందు మాత్రం బాగా గుర్తొచ్చేస్తాయి. ఇంకా మాకు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, అందులో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట. ఇప్పుడు 7th మంత్ వచ్చింది. తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, ఇంకా డెలివరీకి వెళ్ళిపోతుంది అనమాట. సరే తెలుగు వాళ్ళందరూ లేడీస్ ఏమనుకున్నామంటే ఆ అమ్మాయికి కాస్త ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వాలని అనుకున్న తర్వాత ఇక సడన్గా నాకు ఆ ప్రయాణం పెట్టారనమాట. లేదంటే ఈవినింగ్ వరకు షూట్ చేద్దాం అనుకున్నాను వ్లాగ్ అయితే, కానీ ఆ అమ్మాయికి ఫ్రూట్స్ ఇవన్నీ ఇద్దాం, చిన్న సీమంతం లాగా. అంటే మరీ సీమంతం ఏం కాదు, జస్ట్ ఫ్రూట్స్ అవన్నీ ప్లేట్లో పెట్టి చక్కగా ఇద్దాం ఆ అమ్మాయికి అనేసి అన్నారనమాట. ఇంకా అందుకని సిరిని తీసుకుని వెళ్తున్నాను నేను. పెద్ద పాప చదువుకుంటుంది, నేను చిన్న పాపని తీసుకుని వెళ్తాను అనమాట. తనకి ఏమి ఇస్తామంటే డ్రై ఫ్రూట్స్, తర్వాత పువ్వులు, గాజులు ఇవన్నీ ప్లేట్లో పెట్టేసి ఇస్తామన్నమాట. అందుకోసం ఈరోజు నాకు వ్లాగ్ అవ్వలే. ఇప్పుడు మీగడ తీస్తున్నాము. అంటే మేము అమూల్ పాలు వాడతాము, గోల్డ్, అందులో బాగా మీగడ వస్తుంది. ఇది నేను నెయ్యి చేసుకుంటాను ఇంట్లో, పిల్లలకి నేను నెయ్యి చేసుకుంటాను కాబట్టి అది మీగడ జాగ్రత్తగా పొదుపు చేసుకుంటాను అనమాట. తర్వాత ప్రాన్స్ అయితే నేను పులావ్ చేశాను. సో ఈ ప్రాన్స్ పులావ్తో ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.